ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతు రుణమాఫీపై డబుల్ ధమాకా. వీళ్ళకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తున్నారు. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఆగస్టు 15లోగా పూర్తి స్థాయిలో రుణమాఫీకి సర్కారు చర్యలు తీసుకుంటుంది. మొదటి దశ ₹1,00,000 రుణమాఫీ 7,000 కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా రెండో విడత మరో ₹1,50,000 మేరకు మాఫీ చేయనుందనమాట. అందుకు వీలుగానే 8,000 కోట్లు రెడీ చేస్తుంది. ఇక మూడో విడతకు ఆగస్టు 15లోగా చేరింది. 15,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. తొలి విడత సులువుగానే నిధులు సమీకరించిన ప్రభుత్వం 2-3 విడతల తీవ్రంగా శ్రమించాల్సి అయితే ఉంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు సంస్థకు చెందిన భూములను అభివృద్ధి చేసి కుదవపెట్టడం ద్వారా 10,000 కోట్లను సమీకరించుకోవాలని నిర్ణయించింది. మర్చెంట్ బ్యాంకుల నుంచి రుణాలు గాను రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది. రాష్ట్రంలో డిసిసిబిలు కావచ్చు, ఫ్యాక్స్ మూలధనం సమకరించుకోవాలని బలోపేతం చేసుకుంటామని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణాలు ట్రెస్ట్ ట్యాప్ ప్రయత్నిస్తుంది. మద్యం డిస్టిలరీ కావచ్చు, బ్రూవెలరీకి చెందినటువంటి చెల్లించాల బకాయిలు రెడీగా ఉంచిన నిధులు రుణమాఫీకి మళ్లించనున్నారు. రైతు భరోసాకు సంబంధించినటువంటి చెల్లించాల నిధులు కూడా ప్రస్తుతానికి రుణమాఫీకి వెచ్చించేందుకే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందుకు వీలుగా ఆర్థిక శాఖ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేయాలంటే 31,000 కోట్ల రూపాయలుగా నిధులు అవసరమవుతాయని మొదట్లోనే ప్రభుత్వం అంచనా